హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రైల్వే అట్ 24 ఆల్వేస్ సర్వైవింగ్ మిషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎందుకంటే మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ప్రీవియస్ వీడియోలు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో లేట్ చేయకుండా మనం ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రూప్ డి నోటిఫికేషన్ 10th క్లాస్ బేస్ మీద వచ్చిన నోటిఫికేషన్. ఇది 2024 సంబంధించిన చివరి నోటిఫికేషన్. సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 8/2024 సంబంధించి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది ఈరోజు. సో రేపటి నుంచి మనకు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు అనేది మనకి అఫీషియల్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ సంబంధించిన వెబ్సైట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సికింద్రాబాద్ సంబంధించిన ఆర్ఆర్బి ఒక వెబ్సైట్. మన లేటెస్ట్ అప్డేట్స్లోకి వెళ్ళి కనుక ఇక్కడ మనం చూసినట్టయితే CN08/2024 లెవెల్ 1 డీటెయిల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఆఫ్ లెవెల్ ఆఫ్ 1 ఆఫ్ 7th CPC పే మ్యాట్రిక్స్ అనమాట. సో గ్రూప్ డి సింపుల్గా గ్రూప్ డి నోటిఫికేషన్ 10th క్లాస్ బేస్తోనైతే పడడం జరిగింది. ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్ ఎన్ని రకాల పోస్టులు ఉంటాయి, వాళ్ళు చేసే డ్యూటీ ఏ విధంగా ఉంటుంది, ఏ సాలరీ వస్తుంది, తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రమోషన్స్ ఉంటాయి, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో నేను రాబోయే వీడియోలలో మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను ఒక గ్రూప్ డి ఎంప్లాయీని. నేను కూడా 10th క్లాస్ బేస్ మీదనే ఈ యొక్క ఎగ్జామ్ రాసి ఈరోజు రైల్వేలో 8 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకోవడం జరిగింది. సో కాబట్టి నా యొక్క ఎక్స్పీరియన్స్ గ్రూప్ డిలో ఏ జాబ్ వస్తే ఏ విధమైన ప్రమోషన్స్ వస్తాయి, గ్రూప్ డిలో జాబ్ వచ్చిన తర్వాత మనకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తోనే ఎల్ఈసి జీడీసీలో ఏ విధమైన మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేది నేను రాబోయే వీడియోలు మీకు తప్పకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్న ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అయితే మన ఛానల్ తెలియజేయండి. సో లేట్ చేయకుండా ఈ యొక్క నోటిఫికేషన్ నేను డౌన్లోడ్ చేసి పెట్టాను కాబట్టి మీకు ఒకసారి చెప్పే వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ 1 by 1 మీకు సిలబస్ ఎలా చదవాలి, ఎలాంటి మెటీరియల్ మీరు గ్యాదర్ చేసుకోవాలి, బుక్స్ ఎలాంటివి తీసుకోవాలి, సో అన్ని 1 by 1 రాబోయే వీడియోలు అయితే ఉంటాయి. ఇందులో బేసిక్స్ అంటే ఏజ్ లిమిట్, ఎలాంటి పోస్టులు ఉన్నాయనే వివరాలతో నేను దీంట్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా పీడిఎఫ్ నేను ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ డీటెయిల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ CN నెంబర్ 08/2024. సో మనం ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చివరి నోటిఫికేషన్ 2024 సంబంధించిన క్యాలెండర్లో. దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే మేజర్గా గ్రూప్ డి సంబంధించి ట్రాక్ మెయిన్ పోస్టులకు సంబంధించి ఎక్కువ వేకెన్సీ అయితే ఫిల్అప్ చేస్తారనమాట. సో ప్రతి నోటిఫికేషన్లో కూడా ఎక్కువ ట్రాక్ మెయిన్లోనే ఫిల్అప్ చేసే అవకాశాలు ఉంటాయి. మరి ఎందుకు చేస్తారనేది కూడా నేను చివరిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, చూడండి. సో మరి ఒకసారి నోటిఫికేషన్ వివరాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే మనకి ఇక్కడ డేట్ ఆఫ్ ఇండక్టివ్ నోటీస్ అని మనకు ఆల్రెడీ 28th డిసెంబర్ అయితే మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో మరి అక్కడ నెక్స్ట్ ఏమని ఇచ్చారంటే డేట్ ఆఫ్ పబ్లికేషన్ మనకు 22వ తారీఖు అయితే పబ్లిష్ చేస్తారని చెప్పడం జరిగింది అనమాట. సో వచ్చేసింది అది. మరి డేట్ అండ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్స్ అంటే మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకు 23rd జనవరి 2025 రోజు అయితే స్టార్ట్ అయితే, అంటే మనకు 23వ తారీఖు రోజు అయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మీరు పెట్టుకోవచ్చు. సో తొందరపడి ఎవరు తప్పులు చేసుకోకండి, చాలా జాగ్రత్త చేద్దాం. నేను అన్ని వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓపికతో చేసుకోండి. ఒక్కసారి అప్లికేషన్ మిస్టేక్ అయితే మీకు జాబ్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాబ్ రావాలంటే ఓపికతోనే అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి, జాగ్రత్తగా చేసుకోండి. మాలాంటి యూట్యూబర్స్ చెప్పే విషయాలు మీరు గమనించి చేసుకుంటే బాగుంటుంది. మరి ఏ రోజు క్లోజ్ డేట్ అంటే మనకు వచ్చేసి 22 ఫిబ్రవరి అనమాట. సో ఫిబ్రవరి 22 వరకు అయితే మనకు టైం ఉంది కాబట్టి 1 month దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, సర్టిఫికేట్స్ కావచ్చు అన్ని రెడీగా ఉంచుకొని రెడీగా అయితే పెట్టుకోండి. ఒక 1 week తర్వాత మీరు అప్లై చేసుకునేకైతే ఛాన్స్ తీసుకోండి, తొందరపడి తీసుకొని ఆ తప్పులు చేసుకోకండి అని నా రిక్వెస్ట్ అనమాట. సో వేరియస్ పోస్ట్ ఆఫ్ లెవెల్ 1 దాంట్లో మనకు వచ్చేసి 18,000 ఇనిషియల్ పే ఉంటుంది. సో దాని ఏజ్ వచ్చేసి 18 నుంచి 36 సంవత్సరాల ఏజ్ ఉండాలి. టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకి 32,438 పోస్టులు అయితే టోటల్ వేకెన్సీ. ఇది 21 ఆర్ఆర్బీలకు సంబంధించి 18 జోన్లకు సంబంధించి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి ఇన్ని పోస్టులు వచ్చినాయి మీరు అనుకోకూడదు అనమాట. రైట్. సో ఇక్కడ మేజర్గా చూసుకుంటే మనకి CCA వాళ్ళకి సపరేట్ కోట్ అయితే ఇవ్వడం జరిగింది. సో 20% CCA ఎవరైతే కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్లై చేసిన వాళ్ళకి మంచి అవకాశం. తక్కువ మార్కులు వచ్చినా కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఈసారి కొంచెం కాంపిటీషన్ కూడా ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేసుకోండి CCA ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటే. సో నెక్స్ట్ ఫీజు వచ్చేసి మనకి మీరు ఎగ్జామ్ ఫీజు ఎలా ఉంటుందంటే కమ్యూనిటీని బట్టి అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి 500 రూపీస్ అయితే ఉంటుంది అనమాట ఎవరికైతే ఓపెన్ ఆర్ యూఆర్ ఓబీసీ వాళ్ళకి. సో వీళ్ళు ఎగ్జామ్ రాస్తే మనకి రీఫండ్ కింద మీకు మళ్ళీ
రూపీస్ అయితే రిటర్న్ ఇస్తారనమాట. రిఫండ్ అనమాట. మీరు ఎగ్జామ్ రాస్తేనే. అదేవిధంగా మనకు నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వికలాంగులకి, ఫీమేల్‌లకి, ట్రాన్స్‌జెండర్ ఎక్స్ సర్వీస్‌మెన్ వాళ్ళకి రూ. 250 ఉన్నదనమాట. సో వీళ్ళు కూడా ఎగ్జామ్ రాసే వీళ్ళకి రూ. 250 అనేది రిఫండ్ అయితే వచ్చే అవకాశం ఉంటది. సో ఎగ్జామ్ ఫీస్ వచ్చేసి 500 తర్వాత సెకండ్ 250 అనమాట. సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, చాలా మంది అడుగుతున్నది ఏంటంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా నిర్వహిస్తారని చాలా మందికి డౌట్ ఉంది. సో ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి అయితే మనకు చాలా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసేసారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటదండి. సో సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటది. సో కంప్యూటర్ టెస్ట్ తర్వాత దానిలో కట్ ఆఫ్ తీస్తారు. కట్ ఆఫ్ తీసిన తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారనమాట. సో సెకండ్ స్టేజ్ ఏంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటది. అదేంటనేది కూడా మనం ఒక వీడియో చేసాం ఒకసారి చూడండి. మన వీడియో మన యూట్యూబ్ ఛానల్ ఉంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన నెక్స్ట్ మరునాడు మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటది. సో మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారానే మీకు ఫైనల్‌గా జాబ్ వచ్చే అవకాశం ఉంటది. కంప్యూటర్ బేస్డ్ పాస్ అయిన కదా జాబ్ వస్తది. ఫిజికల్ టెస్ట్ పాస్ అయిన కదా జాబ్ వస్తదని హోప్స్ పెట్టుకోకండి. మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తయి మీకొచ్చిన మెడికల్ స్టాండ్ ఆధారంగా మీకు జాబ్ డిసైడ్ చేస్తారు కాబట్టి ఇది మాత్రం చాలా జాగ్రత్తగా మీ యొక్క మెడికల్ స్టాండ్ అయితే మీ యొక్క కళ్ళకు సంబంధించి కావచ్చు ఏదైనా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. మంచి ఆపర్చునిటీ రైల్వేలో 10th క్లాస్‌తోని ఈ నోటిఫికేషన్ రావడం చాలా రేర్ కేసెస్. ఎవ్రీ 4 ఇయర్స్‌కి అయితే వచ్చేది లాస్ట్ టైమ్. కానీ ఈసారి అకాడమిక్ ఇయర్ కాబట్టి లాస్ట్ ఈ అకాడమిక్ ఇయర్ సంబంధించి ఇది వచ్చేసింది. నెక్స్ట్ 2025లో ఖచ్చితంగా గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా రాబోతది. బట్ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది చాలా తక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉండే అవకాశం ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో సిలబస్. సో చాలా మంది సిలబస్ ఏముంటాయి సార్ గ్రూప్ డీకి ఏం చదవాలి? మీరు ఎట్లా చదివి జాబ్ సాధించారని చాలా మంది అడుగుతా ఉంటారు నన్ను కామెంట్ సెక్షన్‌లో. సో ఇక్కడ చూసుకుంటే మనకు నెంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి మనకు 90 మినిట్స్‌లో 100 క్వెషన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటది. సో 90 మినిట్స్ డ్యూరేషన్‌లో 100 క్వెషన్స్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటది. ఇక్కడ మనకు విభాగాలుగా వరకు చూసుకుంటే జనరల్ సైన్స్ పార్ట్‌కి వచ్చేసి 25 మార్క్స్, మ్యాథమెటిక్స్‌కి వచ్చేసి 25 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్క్స్, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్‌కి 20 మార్క్స్ ఉంటాయన్నమాట. అంటే మేజర్‌గా ఈ ఒక 4 సంబంధించి మనం సీరియస్‌గా ప్రిపేర్ అయితే మీకు ఈజీగా గ్రూప్ డీలో జాబ్ వచ్చే అవకాశం ఉంటది. సో గ్రూప్ డీలో జాబ్ జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏ విధంగా ఎళ్ళాలనేది నేను చాలా వీడియోలు చేశాను. ఫర్దర్ కూడా మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానన్నమాట. ఇక్కడ కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే నెగెటివ్ మార్కింగ్ ఉంటది ఖచ్చితంగా. రైల్వేలో ప్రతి ఎగ్జామ్ నెగెటివ్ మార్కింగ్ ఉంటది. నాకు అన్నీ వచ్చు అని మీరేదో పెట్టేసి 100కి 100 పెడితే మీకు జాబ్ రాదు. సో ఏం చేయాలంటే కరెక్ట్‌గా ఆన్సర్ తెలిసిందే మీరు ఆడ బబుల్ చేసి రావాల్సొస్తది. లేదా మౌస్‌తోని క్లిక్ చేసి రావాల్సొస్తది. అంతా ఆన్‌లైన్ ఎగ్జామ్ కాబట్టి మీరు మౌస్‌తోనే కరెక్ట్ ఆన్సర్ క్లిక్ చేసి రావాల్సి ఉంటదన్నమాట. సో రాంగ్ ఆన్సర్‌కి అయితే ఖచ్చితంగా 1/3 అయితే ఉంటది. సో ఇది సిలబస్. మరి జనరల్ సైన్స్‌లో ఏ టాపిక్స్ వస్తాయి? మ్యాథమెటిక్స్ ఏ టాపిక్స్ వస్తాయి? సిలబస్ గురించి కూడా నేను ఒక్కొక్కటి సెపరేట్ వీడియో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సరే ఈ మెటీరియల్ ఎలా దొరుకుతది? ఎక్కడ దొరుకుతాయని కూడా నేను చివర్లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో వీడియో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మీకు చెప్పేది ఉంది. చివరి వరకు చూడండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మనం అన్నాం కదా ఇంతకుముందు సీబీటీ తర్వాత ఏముంటది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటది. సో ఇక్కడ చూడండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. మరి ఇందులో ఏముంటాయి ఈవెంట్స్? మేము ఎంత ఉరకాలి? ఎంత ఎగరాలి? అని మీకు డౌట్ ఉంటది. ఇక్కడ చూసుకుంటే మనకు మేల్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ఇక్కడ 35 కేజీస్ ఒక ఇసుక బత్త ఉంటది. దాన్ని ఏం చేయాలంటే మీరు 100 మీటర్స్ డిస్టెన్స్ తీసుకెళ్ళాలి 2 మినిట్స్ అన్నమాట. సో ఒకటే ఒక ఛాన్స్ ఉంటదన్నమాట. అది మీరు ఒక్కసారి ఎత్తిన తర్వాత మళ్ళీ కింద దించకుండా తీసుకెళ్ళాలి. అదేంటన్నది మన ఛానల్‌లో వీడియో ఉంది. 2 లాక్స్ వ్యూస్ వచ్చినాయి ఒకసారి చూడండి దానికి. అదే విధంగా ఇంకోటి సెకండ్‌ది ఏముంటదంటే 100,000 మీటర్స్ అన్నమాట. అంటే ఒక 1 కిలోమీటర్‌ని 4 మినిట్స్ 15 సెకండ్స్‌లో మీరు రీచ్ అవ్వాలి. ఒకటే ఛాన్స్ ఉంటది. ఒకసారి నాకు 2 ఛాన్స్‌లు ఇవ్వండి, 3 ఛాన్స్‌లు ఇవ్వండి అంటే అట్లా ఇవ్వరు కానిస్టేబుల్ ఎగ్జామ్ లెక్క. కాబట్టి ఒకటే ఛాన్స్ ఉంటది. అది చేయాలి మీరు. ఇక్కడ చూసిన సెకండ్స్ ఇన్ 1 ఛాన్స్ ఇచ్చారు. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా సార్ మేము కూడా ఈవెంట్స్ కొట్టాలి. మీకు జాబ్ రావాలంటే మీరు కూడా ఈవెంట్స్ కొట్టాల్సిందే. మీరేం చేయాలంటే ఇసుక బత్తని 20 కేజీలు ఉంటది. దాన్ని మీరు 100 మీటర్స్ తీసుకెళ్ళాలి. లేపితే మళ్ళా డిస్టెన్స్ రీచ్ అయ్యేదాకా కింద పెట్టొద్దు. 2 మినిట్స్ టైమ్ ఇచ్చారు. సో ఇది మీకు వెయిట్ అన్నమాట దీనికి సంబంధించి. మీకు కూడా రన్నింగ్ ఉంటది. మీకు రన్నింగ్ ఏందంటే కిలోమీటర్ అంటే 1000 మీటర్స్‌ని 5 మినిట్స్ మీకు కొంచెం లేడీస్ కాబట్టి టైం ఎక్కువ ఇవ్వడం జరిగింది. 5 మినిట్స్ 40 సెకండ్స్ అన్నమాట. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో మనకు నిర్వహించే ఈవెంట్స్ అన్నమాట. ఓకేనా? ఇంపార్టెంట్ విషయం ఏందంటే నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్. ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి చాలా మంది క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేదు. సో చెప్పేవాళ్ళు కూడా కరెక్ట్‌గా చెప్పక చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు యాస్పిరెంట్స్. సో ఎగ్జామ్ అనేది మనకు స్టేట్ గవర్నమెంట్‌లో గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 1 ఎగ్జామ్ కానిస్టేబుల్ అంటే ఒకటే రోజు నిర్వహిస్తారు. ఒకటే కాబట్టి ఒకటే మార్క్స్ వచ్చేది. దాంట్లో మనకు రిజల్ట్ క్లారిటీగా అర్థమైపోతది. ఇక్కడ రైల్వేలో 18 జోన్‌లు, 21 ఆర్ఆర్‌బీలు ఉంటాయి.
అంటే చాలా వేల లక్షల్లో అప్లికేషన్స్ వస్తాయి. అందరికి ఒకటే రోజు ఎగ్జామ్ నిర్వహించడం అసాధ్యం. కాబట్టి షిఫ్ట్ వైస్‌గా నిర్వహిస్తారనమాట. సో, షిఫ్ట్ వైస్‌గా నిర్వహించి అన్ని షిఫ్ట్‌లను కలిపి నార్మలైజేషన్ అనే విధానంలో ఒక మెథడ్ ఉంటది. దాని ప్రకారం మీ యొక్క ఆ రోజు మీరు ఎగ్జామ్ రాసిన పేపర్ హార్డ్ వచ్చిందా? టఫ్ వచ్చిందా? లేకపోతే దాని యొక్క స్కోర్ ఎంత? ఆ స్కోర్ ఎంత? ఈ స్కోర్ ఎంత? అన్నీ తీసి ఒక నార్మలైజేషన్ మార్క్స్ విధానంలో మీకు మెరిట్ లిస్ట్ ఇస్తారు. సో, కాబట్టి ఇది చాలా వివరంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను తదుపరి వీడియోలో. సో, రైట్ నేను చెప్పాను గదా! మనకు ఆర్ఆర్‌బీలని. సో, ఇక్కడ ఆర్ఆర్‌బీల లిస్ట్ మెన్షన్ చేయడం జరిగింది. సో, మనకు మన తెలుగు వాళ్ళకి దగ్గరగా ఉంది ఏందంటే సికింద్రాబాద్ ఒకటి మనకు ఆర్ఆర్‌బీ ఉంటది. తర్వాత చెన్నై గూడా పెట్టుకోవచ్చు మీరు. చెన్నై గూడా పెట్టుకోవచ్చు. తర్వాత బెంగుళూరు గూడా పెట్టుకోవచ్చు. బెంగుళూరు ఎక్కడుంది? బెంగుళూరు గూడా పెట్టుకోవచ్చు. అంటే మీకు ఏ జోన్ దగ్గరగా ఉంది అనుకుంటే మీరు ఆ జోన్‌కి అప్లై చేసుకోవచ్చు. లేదా కొంతమంది ఏందంటే పోస్టులు ఎక్కువున్నాయి సార్ నేను అక్కడ అప్లై చేసుకుంటా అంటారు. అది చేసుకోండి మీ ఇష్టం. ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఇది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్. మీరు భారతీయ పౌరుడై ఉంటే ఏ బోర్డ్‌కైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఆడ పోస్టులు ఎక్కువుంటే ఆడ కాంపిటీషన్ చాలా మందికి కాంపిటీషన్ తక్కువుంటే సార్ అంటారు. కాంపిటీషన్ తక్కువున్నా అక్కడ పోయి మీరు అప్లై చేసుకోండి. మిమ్మల్ని వద్దనే వాళ్ళు ఎవరుండరు. ఆన్‌లైన్ అప్లికేషన్ మీకు ఏ జోన్ కావాలి, ఎక్కడ కావాలంటే ఆ జోన్‌లో అప్లై చేసుకోండి. 2, 3 జోన్‌లో అప్లై చేసుకోకండి. ఒకటే జోన్ అప్లై చేసుకోండి. నా సజెషన్ ఏందంటే ఎందుకంటే కొంతమంది పేర్లు మార్చరు, ఆధార్ కార్డ్ నంబర్‌లు మార్చి, రకరకాల ఫోన్ నంబర్‌లు మార్చి, మెయిల్ ఐడీలు మార్చి 2, 3 జోన్‌లకు పెట్టుకుంటారు. వాళ్ళ అప్లికేషన్ మొత్తం క్లోజ్ అయిపోతది. వాళ్ళకు ఛాన్సే రాదు. కాబట్టి జాగ్రత్తగా ఇలా తప్పులు చేశారు గతంలో. అందుకే నేను మరీ మీకు చెప్తున్నాను. పోస్ట్ పారామీటర్స్ ఒకసారి గనుక చూసే ప్రయత్నం చేద్దాం. సో, ఇక్కడ మనకొచ్చేసి మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి ఇక్కడ 10th పాస్ లేదా ఐటీఐ లేదా ఈక్వలెంట్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అన్నమాట. సో, 10th పాస్ అయిన వాళ్ళైనా చేయొచ్చు. ఐటీఐ అయిపోయిన వాళ్ళైనా చేయొచ్చు. అప్రెంటిస్ చేసిన వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకు ఎలిజిబిలిటీ అన్నమాట. సో, మరి ఎన్ని రకాల పోస్టులు ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. సో, ఫస్ట్ చూడండి అసిస్టెంట్ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్ సంబంధించిన అసిస్టెంట్స్ అన్నమాట. సో, దానిది వచ్చేసి మనకు సబ్ డివిజన్స్ ఉంటాయి. సిగ్నల్ ఉంటది. ప్రొడక్షన్ యూనిట్, సిగ్నల్, వర్క్‌షాప్ ఉంటాయన్నమాట. సో, అక్కడ వాళ్ళకి కావాల్సిన మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి C1, B1, C1. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకు అసిస్టెంట్ వర్క్‌షాప్ మెకానికల్ డిపార్ట్మెంట్ సంబంధించి వర్క్‌షాప్‌లో C1 మెడికల్ స్టాండర్డ్ ఉంటే వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటది. అసిస్టెంట్ బ్రిడ్జ్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించింది బ్రిడ్జెస్ అన్నమాట. సబ్ డిపార్ట్మెంట్ B1 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ C&W అంటారు. సో, మెకానికల్ డిపార్ట్మెంట్ క్యారేజ్ అండ్ సబ్ డిపార్ట్మెంట్ B1 మెడికల్. అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్‌కి వచ్చేసి మెకానికల్ డిపార్ట్మెంట్ B1 మెడికల్ స్టాండర్డ్. అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ వచ్చేసి B1 తర్వాత B1 జనరల్ సర్వీస్ B1. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ వచ్చేసి ఎలక్ట్రికల్ B1 ప్రొడక్షన్ యూనిట్‌లో C1 వర్క్‌షాప్‌లో C1. అసిస్టెంట్ పీవే ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి పీవే B1 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. నెక్స్ట్ అదే విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ అసిస్టెంట్ టీఎల్ ట్రైన్ లైటింగ్ అండ్ ఎయిర్ కండిషనర్ అన్నమాట వర్క్‌షాప్ ఏసీ కండిషనర్. ఎలక్ట్రికల్ వచ్చేసి జనరల్ సర్వీస్ C1 మెడికల్ స్టాండర్డ్ ఉంటే సరిపోద్ది. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ఎలక్ట్రికల్ వచ్చేసి జనరల్ సర్వీస్ ప్రొడక్షన్ B1 C1 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. అసిస్టెంట్ ట్రాక్ మిషన్ మనకు ట్రాక్ మీద మిషన్స్ వర్క్ చేస్తూ ఉంటాయి కదా దానికి సంబంధించి అసిస్టెంట్‌గా వర్క్ చేయాల్సి ఉంటది మీరు. ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించింది ట్రాక్ మిషన్ A3 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. మరి ఎందుకు ఉండాలని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు చివర్లో. అసిస్టెంట్ టీఆర్‌డీ ఎలక్ట్రికల్ టీఆర్‌డీ B1 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. పాయింట్స్‌మెన్ వచ్చేసి ట్రాఫిక్ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ దీని వచ్చేసి A2 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. ట్రాక్ మెయింటెనెన్స్ 4 ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ పీవే B1 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. మినిమమ్ ఉండాలి. సో, మాక్సిమం మీకు ఎంత ఉన్నా కూడా మీరు వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ B1 కంటే తక్కువ అయితే ట్రాక్ మెన్‌కి తీసుకోరు. A2 కంటే తక్కువ అయితే పాయింట్స్‌మెన్‌కి తీసుకోరు. A3 కంటే తక్కువ అయితే ట్రాక్ మిషన్‌కి తీసుకోరు. అంటే ఇవి ఇలా మెడికల్ స్టాండర్డ్స్ అవి ఉంటేనే మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా మీ యొక్క మార్క్స్‌ని బట్టి అది లేకుంటే నెక్స్ట్ ఏదైతే ఉందో ఆ మెడికల్‌కి సంబంధించి ఆ పోస్ట్ వచ్చే అవకాశం ఉంటాయన్నమాట. వేకెన్సీ టేబుల్ వచ్చేసింది సికింద్రాబాద్ జోన్ అన్నమాట. సో, సికింద్రాబాద్ జోన్‌లో వచ్చేసి మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, యూఆర్‌కి ఎన్ని ఉన్నాయి, ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని ఉన్నాయి, ఓబీసీకి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్‌కి ఎన్ని ఉన్నాయి, తర్వాత సీసీఏ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి అనేది పూర్తిగా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో, టోటల్ మనకైతే ఇక్కడ చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి మనకి అసిస్టెంట్ ఎస్ఎన్‌టి సంబంధించి యూఆర్‌లో 54 పోస్టులు ఉన్నాయి. ఎస్సీలో యూఆర్ 54, ఎస్సీ 18, ఎస్టీ 14, ఓబీసీ 29, ఈడబ్ల్యూఎస్ 9. టోటల్ వచ్చేసి మనకింత టోటల్ 1 to 4. అసలు మనకు ఈ సికింద్రాబాద్ ఆర్ఆర్‌బీకి ఎన్ని రకాల పోస్టులు మొత్తం ఎన్ని ఉన్నాయని చూసుకుంటే మనకు 1642 పోస్టులు ఉన్నాయి. బట్ నేను రాసిన 2014 నోటిఫికేషన్‌లో 3000 పైచిలకు పోస్టులు అయితే ఉండడం జరిగింది. అప్పుడు 4 ఇయర్స్‌కి ఒకసారి నోటిఫికేషన్ వచ్చేది. 4, 5 ఇయర్స్ వచ్చేది. కానీ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ప్రకారం రాబోతుంది కాబట్టి పోస్టులు అనేది డివైడ్ చేశారన్నమాట. అంటే ఈ ఇయర్‌లో ఇన్ని వస్తాయి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇన్ని కంటే ఎక్కువ తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో, కాబట్టి ఈ నోటిఫికేషన్ జాబ్ మిస్ అయితే మళ్ళీ నోటిఫికేషన్ రాదని భ్రమ పడకండి. ఖచ్చితంగా వస్తది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకటించారు కాబట్టి తప్పకుండా మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో, నోటిఫికేషన్ అనేది కన్ఫర్మ్‌గా వస్తాయి. నెక్స్ట్ మనకు వర్క్‌షాప్ చూడండి. మెకానికల్ ఎన్ని ఉన్నాయి? 39 యూఆర్ ఉన్నాయి. ఎస్సీ 14, ఎస్టీ 7, ఓబీసీ 26. తర్వాత మనకొచ్చేసి ఈడబ్ల్యూఎస్ 10 టోటల్ 96 అన్నమాట. సో, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు మన సీసీఏ వాళ్ళకి 19,
అసిస్టెంట్ వాళ్ళకి 25. సో ఇలా పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఇది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ చివరగా చూసుకుని నేను ఒక ట్రాక్ మీటర్ చూద్దాం. ట్రాక్ మీటర్ వచ్చేసి ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్. యూఆర్‌లో వచ్చేసి 298 నేను చెప్పాను కదా! ట్రాక్ మీల్‌ని ఎక్కువ ఫిలప్ చేస్తారు. ప్రతి జోన్‌లో చూడండి ట్రాక్ మీల్‌ని ఎక్కువ ఫిలప్ చేస్తారు. నెక్స్ట్ ఎస్సీ వచ్చేసి 103, తర్వాత ఎస్టీ వచ్చేసి 49, ఓబీసీ వచ్చేసి 185, ఈడబ్ల్యూఎస్ వచ్చి 56. టోటల్ వచ్చేసి మనకు హైయెస్ట్ పోస్టులు ఏముంటాయంటే ట్రాక్ మీటర్ ఉంటాయన్నమాట. మరి ప్రిఫరెన్స్ ఆర్డర్ ఎలా ఇవ్వాలని మీకు ఒక సందేహం ఉంటది. తప్పకుండా నేను దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలామంది వాళ్ళు ప్రిఫరెన్స్ ఆర్డర్ రాంగ్ ఇయడం వల్ల ట్రాక్‌మెన్ జాబ్ చేస్తున్నారు. సో, ట్రాక్‌మెన్ జాబ్ అలా కొంచెం హార్డ్‌గా ఉంటది. బట్ దాని ద్వారా కూడా మీకు మంచి అవకాశాలుంటాయి. కొంతమందికి నచ్చుతది, కొంతమందికి నచ్చదు. బట్ అదేందో అనేది కూడా నేను చివరిది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో, 691 పోస్టులతోని అత్యధికంగా ట్రాక్ మీటర్ పోస్టులయితే మనకు సింగరాజ్ జోన్‌లో పడడం జరిగింది. దాని తర్వాత మనం చూసుకుంటే నెక్స్ట్ పాయింట్స్‌మెన్ పోస్టులయితే ఎక్కువున్నాయి. 209 అనమాట. సో, పాయింట్స్‌మెన్ పోస్టులు 209 ఉన్నాయి. యూఆర్ వచ్చేసి 83, ఎస్సీ 30, తర్వాత ఎస్టీ 23, ఓబీసీ 53, తర్వాత ఈడబ్ల్యూఎస్ 20. సో, ఇక్కడ సీసీఏ వాళ్ళు కూడా గమనించాల్సి ఉంటది. సీసీఏ వాళ్ళకి కూడా ఈ పోస్టులయితే అలాట్ చేస్తారనమాట. సో, వచ్చేసి మనకు 138. ఓకేనా. ఇది సెపరేట్ సీసీఏ వాళ్ళకి ఎలిజిబిలిటీ అవుతారు. ఈ సీసీఏ వాళ్ళకి ఎన్నున్నాయంటే 327 అయితే ఉండడం జరిగింది. ఓకేనా. 327 సీసీఏ వాళ్ళకి మాత్రమే ఉండడం జరిగింది. సో, ఇది గమనించాల్సి ఉంటది. ఎందుకంటే దీంట్లోకి జనరల్ అభ్యర్థులు పోటీకి రారు. ఓన్లీ సీసీఏ చేసిన వాళ్ళు, సీసీఏ అంటే కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్లై చేసిన వాళ్ళు మాత్రమే ఈ ఈ పోస్ట్‌లోకి ఎలిజిబిలిటీ అయితారు. 327 పోస్టులకి ఎలిజిబిలిటీ అయితారు. సో, ఇది స్ట్రక్చర్ అన్నమాట. వేకెన్సీస్ టేబుల్ అన్నమాట. సో, వేకెన్సీ టేబుల్ మీకు ఎన్ని ఉన్నాయో ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. దాన్ని బట్టి మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్ కూడా నేను నెక్స్ట్ ఒక వీడియో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అది ఫస్టే చెప్పాను, అప్లికేషన్ తొందరపడి పెట్టకండి. తప్పులు చేసుకోకండి. ప్రిఫరెన్స్ ఆర్డర్ తప్పు పెట్టకండి. ఓకేనా. అన్ని సర్టిఫికేట్‌లు రెడీగా ఉంచుకోండి. ఫోటో, సిగ్నేచర్ అన్ని రెడీ చేసుకోండి. నేను చెప్తాను వన్ బై వన్ మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. లేదా ఇంకెవరైనా చెప్తారు. ఒక ఒక సీరియస్ వేలో అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే తొందరపడి నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేసుకొని మీ యొక్క జీవితాల్లో ఎంతో ఇంపార్టెంట్ అండి. గ్రూప్ డి జాబ్ వచ్చిందంటే మీకున్న హైయెస్ట్ క్వాలిఫికేషన్‌తోనే హైయెస్ట్ పోస్ట్‌కి వెళ్ళడానికి కూడా అవకాశాలున్నాయి. చాలామంది ట్రాక్ మీద జాయిన్ అయ్యి ట్రైన్ మేనేజర్ అయిన వాళ్ళున్నారు. లోకో పైలట్ అయిన వాళ్ళున్నారు. గూడ్స్ గార్డ్ అయిన వాళ్ళున్నారు. స్టేషన్ మాస్టర్ అయిన వాళ్ళున్నారు. వాళ్ళతోని కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. నా ఛానెల్‌లో ఒకసారి వీడియోలు కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. ట్రాక్‌మెన్ జాబ్ అని చిన్న చూపు చూసే ప్రయత్నం చేయకండి. చాలా మంచి ఆపర్చునిటీ కూడా వస్తాయి. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో ఏ జాబ్ వచ్చినా కూడా గ్రూప్ డీలో మీరు ఇంపార్టెంట్‌గా జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వకపోతే మీరు చేసే పెద్ద తప్పు మీ జీవితంలో. సో, ఎందుకంటే నేను చాలా మందిని చూసాను. నా మాటలు విని కూడా జాయిన్ అయ్యి ఈరోజు డిపార్ట్‌మెంట్‌లో ఎగ్జామ్ రాసి లోకో పైలట్ అయిన వాళ్ళు ఎంతోమంది, స్టేషన్ మాస్టర్ అయిన ఎంతోమంది, జూనియర్ ఇంజినీర్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కావాలంటే మన ఛానెల్‌లో వీడియోలు ఉన్నాయి. ఒకసారి చూడండి. సో, ఎందుకు ఇంత పదే పదే ఒక సీరియస్‌గా చెప్తున్నా, ఒక తమ్ముడిలాగా, ఒక అన్నలాగా, ఒక అంత అద్భుతమైన ఛాన్సెస్ రైల్వేలో ఉన్నాయి. రాబోయే కాలంలో మీకు మంచి 8థ్ పీఆర్సీ గనుక అమలైతే మంచి సాలరీ కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు ఎగ్జామ్ రాసి ఫిలప్ అయ్యే వరకు 8థ్ పీఆర్సీ గనుక వస్తే మీ జీతం 50,000 పైచిలుకుండే అవకాశం ఉంది. కాబట్టి మిత్రమా, మీ యొక్క అవకాశాన్ని వదులుకోకండి. ట్రాక్‌మెన్ అనకండి, పాయింట్స్‌మెన్ అనకండి. ఏదో ఒకటి సాధించాలని ఒక లక్ష్యంతోనే గ్రూప్ డి నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టండి. అప్పుడే మీరు ఏదో ఒక జాబ్ సాధించడానికి అవకాశం ఉంటదని తెలియజేస్తున్నాను. నేను ఒక గ్రూప్ డి ఎంప్లాయీగా లాస్ట్ 8 ఇయర్స్ సర్వీస్ చేస్తున్నాను. నేను కూడా డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేస్తున్నాను. సక్సెస్ అవ్వడానికి నా వంతు నేను కృషి చేస్తున్నాను. అదే విధంగా నాలాంటి ఎంతోమంది ట్రాక్‌మెన్ సోదరులు కావచ్చు, వేరే డిపార్ట్మెంట్ సోదరులు కావచ్చు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలు చేస్తూ. కాబట్టి మిత్రమా, మీ యొక్క అవకాశాన్ని కొత్తగా ఎలాంటి జాబ్ లేని వాళ్ళకి మంచి సదవకాశము తప్పకుండా యుటిలైజ్ చేసుకోండి. మీ జీవితాన్ని మార్చుకోండి. రైల్వేలో జాయిన్ అయితే మీ యొక్క ఫెసిలిటీస్ ఏముంటాయి, మెడికల్ ఫెసిలిటీ ఏముంటాయి, ఎడ్యుకేషనల్‌కు అలవెన్సెస్ ఎలా వస్తాయి, అద్భుతంగా ఉంటాయి. అన్నీ చెప్తాను మీకు తర్వాత వన్ బై వన్ మన వీడియోలు చూస్తూనే ఉన్నారు మన ఛానెల్‌ని. తప్పకుండా మీకు మంచి ఇన్స్పిరేషన్, మోటివేషన్‌తోని కూడా వీడియోలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం కాబట్టి ఇది వేకెన్సీ సంబంధించిన టేబుల్. సో, మిత్రమా, ఈ వీడియో ఎలా ఉందనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను చాలా విషయాలు మీకు చివర్లో చెప్తాను గదా! అవన్నిటితో పాటు మీకు ఏంటంటే సెపరేట్‌గా వీడియోలు తీసుకొస్తాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది. వన్ బై వన్ వీడియోలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మాట ఇచ్చానంటే వెనుదిరిగని వ్యక్తిని కాదు నేను. మాట ఇచ్చినట్టు ఖచ్చితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పటివరకు మన ఛానెల్ వీడియోలు చేయకపోయినా సపోర్ట్ చేసిన మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మిత్రమా. మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా మన యొక్క కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అదేవిధంగా చివరగా మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏందంటే, ఇంతసేపు నా వీడియో చూసినందుకు మన యొక్క ఛానెల్ ఉంది రైల్వే 24 యూట్యూబ్ ఛానెల్. ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఒకసారి వీడియోలు చూడండి. మనం ఏం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, తెలుగు వాళ్ళ కోసం ఎందుకు తీసుకొస్తున్నాం ఈ ఛానెల్‌ని. ఒకసారి ఆలోచన చేయండి. ఒక తెలుగు విద్యార్థిగా, ఒక తెలుగు వ్యక్తి, జాబ్ సాధించిన వ్యక్తిగా నేను ఎందుకు చేయాలనుకున్నా అంటే, మన తెలుగు 2 రాష్ట్రాల విద్యార్థులకి చాలా మందికి రైల్వే జాబ్స్ మీద అవేర్‌నెస్ లేదు. యెస్ ఆర్ నో మీరు కామెంట్ చేయండి.
ఏం చదువుకుంటే ఏ జాబ్ వస్తుందో చాలా మంది క్లారిటీ లేదు. అలాంటి వాళ్ళకి మనం వీడియోలు చేస్తున్నాం. ఐటీఐ ఉంటే ఏ జాబ్‌కి అప్లై చేసుకోవాలి, డిప్లొమా ఉంటే ఏ జాబ్‌కి అప్లై చేసుకోవాలి, బీటెక్ చేస్తే ఏ జాబ్ అప్లై చేసుకోవాలి. ఇవి గ్రూప్ డీలో జాబ్ వస్తే డిప్లొమా చేసున్న నేను నెక్స్ట్ ఏ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. ఎంత మంచి ఇన్ఫర్మేషన్‌తోని వీడియోలు చేస్తున్నాం. ఒక్కసారి వీడియోలు చూడండి మీకే అర్థమైతది. సో, కాబట్టి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్‌ని మన ఛానల్ తెలియజేయాలని కోరుకుంటాను. అదే విధంగా మన యొక్క రైల్వే అడ్డా 24 మనకు యాప్ ఉంది. సో, రైల్వే అడ్డా 24 మీరు ప్లే స్టోర్‌కెళ్ళండి. ప్లే స్టోర్‌కెళ్ళి రైల్వే అడ్డా 24 యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోండి. నేను అందులో ఆల్రెడీ కొన్ని పీడిఎఫ్‌లు మెన్షన్ చేశాను. ఒక 1 వీక్ వెయిట్ చేయండి. డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. ఒక 1 వీక్ వెయిట్ చేయండి. అద్భుతమైన కంటెంట్ మీకు ఏదైతే సిలబస్ ఉందో, ఆ సిలబస్‌ని అద్భుతమైన కంటెంట్ మీ ముందు తీసుకురాబోతున్నాను. అతి తక్కువ ధరలకే గుర్తుపెట్టుకోండి. బయట దొరికే ప్రైజ్‌ల కంటే అతి తక్కువ ధరలకే మనం తెలుగు వాళ్ళ కోసం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రైస్ చూసి కూడా మీరు ఆశ్చర్యపోతారు. అన్న మీరు ఇంత తక్కువకిస్తున్నారంటే నిజంగా మీరు చాలా గొప్ప మనసన్న అని చెప్పే రోజులు గూడా నేను తీసుకొస్తున్నాను. తక్కువ ప్రైస్‌కి ఆల్రెడీ ఇస్తున్నాము. ఇక రాబోయే గ్రూప్ డి కోసం స్పెషల్ నోట్స్ నేను డిజైన్ చేస్తున్నాను. రైల్వే గ్రూప్ డి స్పెషల్ నోట్స్ కూడా డిజైన్ చేస్తున్నాను. తప్పకుండా లేట్ చేయకుండా ఇప్పుడే మన రైల్వే 24 యాప్ ప్లే స్టోర్‌లో ఉంటది. డౌన్‌లోడ్ చేసుకోండి. లేదంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఫస్ట్ కామెంట్ కూడా పిన్ చేస్తాను. మన యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. మీకోసం నేనున్నాను. నేను జాబ్ సాధించాను ఎలాంటి సపోర్ట్ లేకుండా. బట్ మీరలా ఉండకూడదు. తెలుగు వాళ్ళ కోసం తెలుగోడు చేస్తున్న ఒక ప్రయత్నాన్ని ఖచ్చితంగా మీరు స్వాగతించండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా మీరు మీ ఫ్రెండ్స్ అందరిని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ఇంత చివరదాకా చూసిన మీ అందరికీ. అదే విధంగా రైల్వేలో జాబ్ సాధించాలనుకున్న వాళ్ళకి గ్రూప్ డి 10థ్ క్లాస్‌తోని మంచి అవకాశం. 10థ్ క్లాస్ అయిపోయి ఉన్న వాళ్ళందరికీ మంచి అద్భుతమైన అవకాశం. జాబ్ కోసం ప్రిపేర్ అవ్వండి. జాబ్ కోసం కష్టపడండి. జీవితాన్ని మార్చుకోండి. థాంక్ యూ సో మచ్.